నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి సభ మిర్యాలగూడలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా ఆయన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారా అని అనేది ఇవాళ తెలంగాణ పౌరులందరూ కూడా ఇవాళ ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి గారు నిజంగా చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఇంత చిల్లరగా మాట్లాడతారా అనేది చాలా మంది ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలు ఓటేసి గెలిపించింది ఇట్లా బూతులు తిట్టడానికేనా అనేది చాలా వరకు ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అంటే కనీసం జాతిపిత అనేది పక్కన పెడదాం కాసేపు, కనీసం సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు తెలంగాణలో సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్ర, లీడర్ ఆఫ్ ది హౌస్కి సంబంధించి ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి ఎవడికి రా అంటే రా అంటూ సంబోధించినటువంటి వ్యాఖ్య తీవ్ర స్థాయిలో తప్పు పట్టాల్సినటువంటి అంశం. అంటే రేవంత్ రెడ్డి గారు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు అని అనక తప్పదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంది, చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన మీద ఉంది. నీతి, జాతి, లంగా, లఫంగా, లుచ్చ, ఏం భాష ఇది? ఈ భాషని ఏ ఒక్కరూ స్వాగతించట్ల. అంటే సరే, జాతిపిత అన్నది కేసీఆర్ గారు ఏ రోజు చెప్పలేదు. లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా, కొంత అభిమానం ఉన్నటువంటి నాయకులు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఉద్యమ నాయకుడిగా తెలంగాణకు పురుడు పోసినటువంటి నాయకుడు ఆయన. డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కీలకమైనటువంటి భూమిక ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు దీక్ష ఒక రకమైనటువంటి క్రియాశీలక మలుపు తిప్పింది. 2001లో నేను ఒక్క మనిషిని, 2001లో ఒకటే ఒక మనిషిని నేను. ముందు మార్గం కానరాదు, కారు చీకటి, కరెంటు లేదు, ఒక లాంతర్ పట్టుకొని ప్రయాణం. ధైర్యం చేసి గుండె దిట్ట తీసుకొని ధర్మం ఉంటే, న్యాయం ఉంటే విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో నేను ముందడుగేసిన. ఏవిడి బక్కగున్నాడు, పలసగున్నాడు, నాల్చి పారేస్తే పోతారు అనుకున్నారు. ఖతం చేసి పడితే మీతో ఏమైంది అనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఏకమైతరా కానీయం, ఎన్నో రకాల మాయా మచ్చింద్రాలు చేస్తాం. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక దాడులు జరిగినాయి, అనేక దుష్ప్రచారాలు జరిగినాయి. కానీ 13 సంవత్సరాల ప్రస్థానంలో క్రమంగా కారుమబ్బులు తరిగిపోతూ యావత్తు తెలంగాణ ప్రజానీకానికి వాస్తవం ఏందో అర్థమైంది. అందుకే ఈరోజు ఈ డయాస్ మీద దానికి ఇప్పుడు జాతిపిత అనే దాన్ని సంబోధిస్తా, జాతి, నీతి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా జాతి, నీతి అంటున్నారు అంటే నీతి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడుంది అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితమైనా, కేసీఆర్ గారి రాజకీయ జీవితమైనా, వాళ్ళు వచ్చినటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా, నేపథ్యం, ఇదంతా కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి యొక్క నడవడిక, వాళ్ళ భాష, వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని వ్యవహారాలు చూస్తున్నారు కదా. ఇదేమి కొత్త కాదు కదా. అంటే కేవలం ఓట్ల కోసం, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ చాలా మంది అర్థం చేసుకుంటూ ఉన్నారు. కనీసం రేవంత్ రెడ్డి గారి కంటే కూడా వయసులో పెద్ద ఆయన, ఎవరు అవునన్నా కాదన్నా ఏం చేసినా ఇప్పుడు ఆయనకాయనే నేరం జరిగిపోయినట్టుగా ధృవీకరించేసుకొని, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అయినప్పటికీ కూడా ధృవీకరించేసుకొని అంత స్థాయిలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అంత టెంపో ఎందుకు, అంత కక్ష ఎందుకు అనేది నిజంగా కూడా చాలా మంది ఇవాళ చాలా సిగ్గుపడాల్సినటువంటి అంశంగా చెప్తూ ఉన్నారు. అంటే ఓట్ల కోసం అంత దిగజారాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అది మున్సిపల్ ఎన్నికల్లో. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేశారో చెప్పండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరినాయో చెప్పండి. ఇవన్నీ మానేసి అంత కనీసం ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆనాడు ఆయన అన్ని పదవులు అనుభవించేశాడు, అన్ని చూసేశాడు కేసీఆర్ గారు.
ఒకప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఎన్నోసార్లు వరుసగా ఓటమెరిగినటువంటి నాయకుడిగా ఆయన ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూనే ఉన్నారు ఆయన, ప్రతి సంవత్సరం ప్రతి టర్మ్ గెలుస్తూ ఉన్నారు. మరి ఆ ప్రజల నమ్మకాన్ని అయితే చొరగొంటున్నారు కదా. మరి కనీసం ప్రజల ఓటు కన్నా విలువ ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని గెలిపించింది కేవలం ఇట్లా బూతులు మాట్లాడడానికా? అది కాదు కదా. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు వినండి. మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు ఆయనకు ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అందించినట్టే అంటాడు. నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితవైతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి తెలంగాణ సమాజం ముందల. విన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు. మళ్ళీ సంబోధన కూడా రా అనే సంబోధన. ఆయన మీకంటే 17 సంవత్సరాలు అనుకుంటా వయసులో పెద్ద. ఎందుకంటే ఈయనకి 50+, ఆయన 70+, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ పెద్ద. మీకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ నాకు తెలిసి. ఇప్పుడు నీతి గురించి మాట్లాడితే ఓటుకు నోటు కేసులో మీరు కూడా ముద్దాయిలే కదా, బ్యాగ్ తోటి లిటరల్గా రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి వాళ్ళే కదా. మరి ఇవాళ ఓటుకు నోటు దొంగ అనేది చాలా మంది అంటూ ఉన్నారు కదా. అది కూడా మనం దాన్ని కూడా కామెంట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే కోర్ట్ ట్రయల్స్లో ఉంది కాబట్టి. కానీ మీరు కెమెరాల్లో అయితే రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఉన్నాయిగా, దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం కదా, చరిత్రను తురపలేరు కదా. మరి ఇటువంటి మీరు అనుకోకుండా మీరు పబ్లిక్లో కొంత ప్రజలు ఆదరణ ఉంది కాబట్టి, మాస్ లీడర్గా మీరు ఎదిగారు కాబట్టి, మీరు ప్రజల నమ్మకం మీరు నిలుపుకున్నారు కాబట్టి ఇవాళ గెలిపించి ఉండొచ్చు. కానీ అధికారం అనేది శాశ్వతం కాదన్న విషయాన్ని మీరు గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఇవాళ మీరు ఏ అధికారాన్ని చూసుకొని అహంకారంతో ఆ విధమైనటువంటి మాటలు, అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? సరే, ఆయన కనీసం ఆయన పొజిషన్కి గౌరవం ఇవ్వట్లేదు, మీరు కనీసం వయసుకు గౌరవం ఇవ్వట్లేదు, మీరెందుకు స్థాయిని దిగజార్చుకుంటున్నారు? ఆయన గతంలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినా ఏ రోజు రేవంత్ రెడ్డి గారు పేరు తీలా. అంటే రేవంత్ రెడ్డి గారు నా స్థాయి కాదు అనేది కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీరు మాత్రం ఎన్నికల సందర్భంగా, జూబ్లీహిల్స్ ఎన్నికలు తీసుకో, సర్పంచ్ ఎన్నికలు తీసుకో, మున్సిపల్ ఎన్నికలు తీసుకో, ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్ పార్టీని, ప్రతిపక్ష పార్టీని తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. అంటే మీరు ఏం చేసింది లేదు అని చెప్పుకోదలుచుకున్నారా మీరే ఇండైరెక్ట్ గా? ఇంకోటి, మీరు మాట్లాడుతున్నటువంటి బూతులని ప్రజలందరూ లేచిపోతున్నారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి ఒకసారి ఆ విజువల్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి, స్క్రీన్ మీద ప్లే అవుతా ఉన్నాయి. మరి ఈ విజువల్స్ చూసిన తర్వాత మహిళలందరూ, కనీసం మీరు ఇంట్లో స్పీచ్లు వింటున్నటువంటి ఎవరైనా పెద్ద మనుషులు ఇంట్లో సకుటుంబ సపరివార సమేతంగా మీ వీడియోలు చూసే పరిస్థితి ఉన్నాయా? మీ లైవ్లు చూసే పరిస్థితి ఉందా? టీవీలు చూస్తారా అసలు? ఇట్లా ఉంటే మీరు ఏమి మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఆయనకు జాతిపిత ఏమో తెలియదు, ఎందుకంటే అభిమానంతో ఇచ్చినటువంటి బిరుదుగానే చూడాలి. ఎందుకంటే ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఏం చేసుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అవునన్నా కాదన్నా ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఇది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. గతంలో ఇదే కేసీఆర్ గారి గురించి మీరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినటువంటి చరిత్ర. ఆయన లేకుంటే తెలంగాణ రాదు, వచ్చేది కాదు అని కూడా మీరే మాట్లాడారు స్టూడియోలో. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మరి అవన్నీ మర్చిపోయి ఇవాళ ఇటువంటి వ్యాఖ్యలు ఏంటి? కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. దళిత్ విషయంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో గతంలో చెప్పిందంతా కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత
క్లియర్ గా ప్రజల దగ్గరికి దళితుని చేయను నేనే అయితా అని ప్రజల దగ్గరికి పోయాను. ప్రజలు ఆయన లీడర్షిప్ కు మ్యాండేట్ ఇచ్చిండ్రు. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎప్పటిదప్పుడు మాట మార్చుకుంటా ప్రజల్ని మభ్యపెడతా ఎంతకాలం సాగుతాయి ఈ రాజకీయాలు? ఆంధ్రప్రదేశ్లో ఒక తరహా రాజకీయాలు ఉంటే తెలంగాణలో మీరు రాజకీయాలు దిగజారుస్తున్నారు. మీ స్థాయి అది కాదు. ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్, స్టేట్కి మీరు ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ కాస్త చీఫ్ మినిస్టర్గా చేయకండి. ఎందుకంటే ఒక చరిత్రలో మీ చెరగని ముద్ర మీరు వేసుకోవాలి అంటే మీ బూతులతోటి ఆ చరిత్ర రాయకండి. బూతుల సిరాతోటి మీరు చరిత్ర రాసుకుంటే జీవితంలో ఏ రోజు దాన్ని చెరపలేరు, ఎవరూ చెరపలేరు మీ చరిత్రను. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప రాజకీయాలు చేశారు. మీకంటే గొప్పగా రాజకీయాలు చేశారు వాళ్ళు ఎవరు కూడా ఇట్లా తిట్టుకోలే. అంటే రాజకీయాల్లో హీట్ని పెంచారు, వాళ్ళ పాలసీస్ గురించి విమర్శలు చేసుకున్నారు. వాళ్ళు ఆ రోజు కేసులు, కక్ష సాధింపులు ఉన్నాయి. కానీ ఇటువంటి బూతులు ఏ రోజు మాట్లాడలేదు. మీరు మాత్రం బూతులు మాట్లాడటం ఎజెండాగా పెట్టుకున్నారు. అంటే ప్రజలు చాలా మంది చర్చించుకుంటున్నారు ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ బయట ప్రజానీకం కానీ రచ్చబండల మీద. రేవంత్ రెడ్డి గారు అంటే బూతు పిత అని మీకు ఇచ్చేశారు బిరుదు ఆల్రెడీ. ఎట్లయితే కేసీఆర్ గారికి జాతి పితని ఇచ్చారో మీకు బూతు పితని ఇచ్చారు ఆల్రెడీ ప్రజలందరూ కూడా. కాబట్టి మీరు ఒకసారి సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, మీరు ఎవరైతే హరీష్ రావు గాడు ఏంటి, ఆ భాష ఏంటి, గాడేంటి, కృష్ణారావు గాడు అంటే మీ ద్వేషం ఆ కులం మీద ఏమన్నా మీకు ద్వేషం పెట్టుకున్నారా ఏమన్నా? లేకుంటే ఆ కనీసం వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే కదా, మంత్రులుగా చేసినటువంటి అనుభవం వాళ్ళకు ఉంది కదా. మరి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు అయ్యారంటే ప్రజల ప్రతినిధి, మరి అంతమంది లక్షలాది మంది వేసినటువంటి ఓట్లను కూడా మీరు విస్మరిస్తున్నారే, ఇది మీకు తగునా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చేతుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు తీయకుండా నల్ల నక్క చేతుల భాస్కర్ రావుకి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండంట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేమెవ్వరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అయితే నువ్వు అనుకుంటున్నావు, నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు, పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకోని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు, వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ. వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని, ఇక ఏం లేదు చింతపండు కావాల్సిందే, చింతపండు చేయ అని చెప్పారు. చూసారు కదా ఎంత జిగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. ఇక అదైపోయింది. ఇక నెక్స్ట్ ఆయన మహిళలకు సంబంధించినటువంటి చీరల విషయంలో అందరూ మహిళలు చీరలు కట్టుకొని రావాలని ఏమైనా పాలసీ పెట్టినట్టున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి చీరలు ఆ డ్రెస్ కోడ్ తోటే వస్తేనే మీటింగ్ లేక అలౌ చేస్తామన్నట్టుగా చెప్పున్నట్టున్నారు అధికారులు. అందుకని వాళ్ళందరూ వచ్చారు. పెద్దగా క్రౌడ్ ఏమీ లేదు. ఇందాక విజువల్స్ లేచిపోయినప్పుడు చూస్తే అసలు సీఎం మాట్లాడుతుంటే చాలా మంది లేచిపోతుంటే అసలు కూర్చున్నటువంటి క్రౌడే కనిపించట్లా. సభ వెలవెలబోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడలో, అది కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ పబ్లిక్ క్రౌడ్ చూస్తుంటే, మీకు వచ్చినటువంటి క్రౌడ్ చూస్తుంటే చాలా పల్చకున్నారు జనాలు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి ఈ ఆదరణ ఉండేది కాదు. అంటే ఆయన సీఎం అయినప్పటికీ కూడా ఇంకా ప్రతిపక్ష హోదాలోనే ఉన్నట్టుగా, ప్రతిపక్ష నాయకుడుగానే, ఆయన అపోజిషన్ పార్టీ లీడర్గానే మాట్లాడుతున్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఇవన్నీ చూస్తున్నారా లేదా తెలియట్లా. ఆయన ఎంతసేపటికి మోడీ గురించి లేదంటే కనుక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే మీరు పెద్ద మనుషులు, మీరు కాన్స్టిట్యూషన్కి ఏం గౌరవం ఇస్తున్నారు? ప్రజలు ఎన్నుకున్నటువంటి లీడర్లను ఈ విధంగా మీరు అపహాస్యం పాలు చేస్తా, ఇంత విమర్శిస్తా, ఇటువంటి దిగుజారుడు భాష మాట్లాడతా, ఇది కరెక్ట్ కాదు. మరి ఆ విషయంలో కూడా మహిళలకు చీరలు చూసి మగవాళ్ళకు కూడా చీరలు కావాలని అనుకుంటున్నారంట. ఇది ఏమన్నా మాట? అసలు మీరు మాట్లాడాల్సినటువంటి మాట. అంటే మగవాళ్ళందరూ చీరలు కట్టుకొని రావాలా మీరు ఇచ్చే చీరల కోసం? జమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిచిపోతురో చూడ ఆ స్క్రీన్ మీద. మా మగవాళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని.
డ్రెస్ కోడ్తో ఏం పని? అసలు మీరు వెళ్ళినటువంటి మీటింగ్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూతా మొత్తం వ్యవహారాన్ని చుడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న నోటీసులు ఇచ్చినప్పుడు అర్థమైపోయింది. మీరు వాళ్ళ కళ్ళ గంతకు కట్టాలి, పోలీసులు వాళ్ళు వచ్చినప్పుడు మసిబూయాలి, మొఖాలకు నల్ల గుడ్డలు కట్టాలి. ఏం భాష అది? అంటే మీ ఉద్దేశాలు ఏంటో అర్థం కావట్లేదు. అంటే కేవలం ఎన్నికల ముందు తెర మీద వాళ్ళని దోషులుగా చూపించే, బీఆర్ఎస్ పార్టీని దోషులుగా చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరి ఆనాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు, కానీ ఏ రోజు మీకు ముసుగు తొడగలేదే. చాలా కేసుల్లో మీరు అరెస్ట్ అయినటువంటి వాళ్ళే కదా. చెర్లపల్లి జైల్లో మీరు కూడా ఉన్నారు కదా ఆనాడు. మీరు రెడ్ హ్యాండెడ్గా లిటరల్గా దొరికారు కదా ఆనాడు. మరి ఆ రోజు మీకేం ముసుగు లేదే. చాలా సందర్భాల్లో జైలు జీవితం అనిపించారు కదా మీరు. ఆ జైలు జీవితం గురించి కూడా చాలా సందర్భాల్లో మీరే చెప్పుకున్నారు కదా. మరి అంత సీరియస్ అఫెన్స్ క్రైమ్ చేసి దొరికితేనే మీకు ఎప్పుడు ఏ రోజు అటువంటి పరిస్థితి ఎదురవునప్పుడు ఇవాళ ఎందుకు పరిస్థితి ఎదురవ్వాలనుకుంటున్నారు మీరు? ఏం కక్ష ఉంది మీకు వాళ్ళ మీద? సో చేసింది చెప్పుకోండి ఎప్పటికైనా కూడా. మీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారో చెప్పండి, ఏం ఇవ్వాలో చెప్పండి. ఇవన్నీ మానేసి మీరేమంటున్నారు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే 9,000 కోట్లు వేస్తాము అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా ఉందంటే ప్రజలతో కూడా బ్లాక్మెయిల్ పాలిటిక్స్ లాగా చేస్తున్నారు. అంటే మీరు ఓటేస్తే మేము ఇస్తాం, మరి ఇప్పటిదాకా ఇవ్వకపోతే మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేకపోయారు? చేత కాదు. ఎందుకంటే రెవెన్యూ జనరేషన్ చేత కాదు. ఆ గతంలో దావాస్కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసుకుందరు. ఇన్ని 40,000 కోట్లు, ఇన్ని లక్షల కోట్లు మొత్తం మాదే సక్సెస్ అన్నారు. మరి ఏది ఈసారి దావాస్కి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు అంత ప్రచారం చేసుకోలేకపోతున్నారు? పెట్టుబడులు ఏమైనాయి? ఎన్ని వచ్చినాయి చెప్పరే మరి? కాబట్టి చేసింది చెప్పుకుంటే ప్రజలు ఆదరిస్తారు. ఒకసారి లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఖచ్చితంగా ఉంటే ఇటువంటి వ్యవహారాల్లో మీరు ఇంత సీరియస్గా ముందుకెళ్ళరు. మిర్యాలగూడలో మీరు మొదలు పెట్టారు, ఇది పురుడు పోసారు ఈ కల్చర్కి. ఇక నెక్స్ట్ ప్రతి మీటింగ్లో కూడా ఇటువంటి బూతులే ఉంటాయో మీ నెక్స్ట్ మీటింగ్స్ అన్నింటిలో కూడా. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని తిడితే ప్రజలు ఆదరించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాట, అదే అర్రాస్ పాట పాడతారంటే ఎవ్వరూ మిమ్మల్ని ఒప్పుకోరు, సహించరు. తెలంగాణ ప్రజానీకం సహించరు. సో ఖచ్చితంగా మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ని డైసెక్ట్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.